ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకలో పోలీసులు ఒక కంటైనర్ను అదుపులోకి తీసుకున్నారు. కంటైనర్లో భారీ మొత్తంలో అయితే గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లుగా అయితే సమాచారం తెలుస్తోంది. దీని విలువ దాదాపుగా 1 కోటి నుంచి 3 కోట్ల వరకు కూడా ఉండవచ్చునని ప్రాథమిక అంచనాలు ఉన్నాయి. మరి ఐటీసీ పేపర్ బోర్డ్ లారీ యార్డులో అయితే మరి కంటైనర్ను పోలీసులు అయితే రహస్యంగా ఉంచినట్టు తెలుస్తా ఉంది. ఘటనా స్థలానికి జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఇక మరి ఐఏఎస్ చేరుకొని పరిస్థితిని అయితే పరిశీలించారు. అయితే మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అన్వేష్ని అడిగి తెలుసుకుందాం. అన్వేష్, భద్రాద్రిలో జరిగినటువంటి అంటే ఈ గంజాయికి సంబంధించినటువంటి వ్యవహారం తీవ్ర కలకలం రేగింది. దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి అన్వేష్? ఎస్ రాధాకృష్ణ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోర్గంపాడు మండలం సారపాక గ్రామంలో అయితే పోలీసులు ఒక కంటైనర్ అయితే వెంటబడుతూ స్వాధీనపరచుకోవడం జరిగింది. ఈ కంటైనర్ లో సుమారు 1200 కేజీల వరకు గంజాయి అయితే ఉందని పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఒక్కసారిగా ఆ కంటైనర్ ను పోలీసులు వెంబడించి పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న కంటైనర్ ను భద్రాద్రి పక్కనే ఉన్నటువంటి ఐటీసీ సారపాక లారీ యార్డ్ లో అయితే పెట్టడం జరిగింది. ఈ గంజాయి యొక్క విలువ సుమారు 1 కోటి పైన ఉంటుందని చెప్పి 5 కోట్ల వరకు ఉండవచ్చని కూడా ఒక అంచనా అయితే నడుస్తుంది. ఇంకా వీటికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే రేపు ఉదయం బుర్గంపాడు పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి మీడియాకి అయితే వెల్లడించనున్నారు. ఇప్పటికి పోలీసులు అయితే సుమారు ఎట్లా లేదు సుమారు 1200 కేజీలు ఉన్నటువంటి గంజాయి కంటైనర్ అయితే స్వాధీనపరుచుకున్నారు. ఈ కంటైనర్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ కంటైనర్ గా గుర్తించారు. ఈ ఒరిస్సా బలిమిల నుండి ఈ గంజాయిని అయితే సరఫరా హైదరాబాద్ అటు మహారాష్ట్రకు అయితే చేస్తున్నట్లు అయితే ఆ సమాచారం అయితే అందుతుంది. పూర్తి వివరాలు అయితే మనకు కూడా తెలియాల్సి ఉంది రాధాకృష్ణ. ఏది ఏమైనప్పటికీ పోలీసులు ఒక పక్క ఏమో డ్రగ్స్ రహిత కార్యక్రమాలు అయితే వేగంగా భద్రాద్రి జిల్లాలో నిర్వహిస్తున్నారు. మరో పక్క ఇంత గంజాయిని పట్టుకోవడంతో ప్రజల్లో కూడా పోలీసులపై అయితే మరింత నమ్మకం పెరుగుతుందని మనం చెప్పుకోవాల్సి ఉంది రాధాకృష్ణ. గంజాయి వచ్చేసి సుమారు ప్రస్తుతం మార్కెట్ లో పోలీసులు ఇస్తున్న వివరాల ప్రకారం అయితే 50,000 రేటు 50 నుంచి 1,00,000 రూపాయల వరకు కూడా ఉంటుందని సమాచారం అయితే అందుతుంది. ఈ గంజాయి వచ్చేసి సుమారు 5 కోట్ల వరకు ఉంటుందని అయితే అంచనా వేస్తున్నారు. గంజాయి ఈ భద్రాచల ప్రాంతం అంతా కూడా 4 రాష్ట్రాలకు సరిహద్దు ప్రాంతంగా ఉండటంతో గంజాయి స్మగ్లర్లు ఈ భద్రాచలం వాడుకొని చెక్ పోస్టులను వాడుకొని వచ్చేసి ఇటు ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ మీద నుండి ఇట్లా తెలంగాణలోకి తీసుకొచ్చి భద్రాచలం మీద అటు మహారాష్ట్రకి వెళ్ళాలన్నా ఇటు హైదరాబాద్కి వెళ్ళాలన్నా భద్రాచలం కేంద్రంగా వాడుకుంటూ అయితే ఈ గంజాయి రవాణా సరఫరా అయితే సాగుతుంది. ఏదేమైతే గంజాయి తరలించేది ఎవరు ఏంటి అనే వివరాలు మాత్రం రేపు పొద్దుట పోలీసులు అయితే ప్రెస్ మీట్ పెట్టి వివరిస్తామని చెప్పి వివరించడం అయితే తెలిపింది రాధాకృష్ణ. మరి అంటే పోలీసులకు అసలు ఇన్ఫర్మేషన్ ఎలా చేరింది, అంటే ఎలా తెలిసింది కంటైనర్లో పలానా గంజాయి ఉంది అని చెప్పేసి? మరి వాళ్ళకి ఏ విధమైనటువంటి ఇన్ఫర్మేషన్ వల్ల సడన్గా అటాక్ చేయాల్సి వచ్చింది? పోలీసుల ఇంటెలిజెన్సీ వివరాల ప్రకారం అయితే పోలీసుల ఇంటెలిజెన్స్ వింగ్ ఇచ్చినటువంటి సమాచారంతో బోర్గంపాడు ఎస్ఐ మేడ ప్రసాద్ అయితే ఈ కంటైనర్ చేసుకొని పట్టుకోవడం జరిగింది. ఈ కంటైనర్ కూడా పోలీసులు తప్పించుకొని పారిపోతున్న సమయంలో సారపాక ఆవరణలో అయితే పట్టుకొని సారపాకలో ఉన్నటువంటి పేపర్ బోర్డు ఐటీసీ కర్ర మిల్లులో ఈ కంటైనర్ అయితే సీక్రెట్ అక్కడికి వెంటనే భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ కూడా చేరుకొని కంటైనర్ యొక్క వివరాలు అవన్నీ ఆ యాప్ ద్వారా తెలుసుకొని ఆ కంటైనర్ ఎక్కడి నుండి వస్తుంది ఏంటి అనే వివరాలు కూడా వారి వద్ద అయితే తీసుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆధ్వర్యంలో పోలీసులు అయితే ఎప్పటికప్పుడు మాదక ద్రవ్యాల ఆ సరఫరాను ఈ గంజాయి సరఫరాను అయితే ఎక్కడికక్కడ డేగ కన్నేసి వాళ్ళపై అయితే డేగ కన్నేసి పట్టుకొని వారిని జైల్లో వేయడం అయితే జరుగుతుంది రాధాకృష్ణ. సో మరి ఇక్కడ అంటే ఎన్ని కిలోల గంజాయి పట్టుబడింది? మరి డ్రైవర్ ఏమైనా పోలీసుల అదుపులో ఉన్నాడా ప్రస్తుతం? ఏంటి పరిస్థితి అక్కడ? సుమారు 500 కేజీల పైన గంజాయి అయితే పట్టుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా గంజాయి ఎవరైతే సరఫరా చేస్తున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళని పట్టుకోవడం జరిగింది పోలీసులు. అయితే గంజాయి వెయిట్ వేసి గంజాయి అసలు ఎంత మొత్తం సుమారు అయితే 1200 కేజీలని కొంతమంది చెప్తున్నారు, 500 కేజీలని కొంతమంది చెప్తున్నారు. వీటన్నిటికీ సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఎస్ఐ మేడా ప్రసాద్ మనకి ఫోన్ లో తెలిపిన వివరాల ప్రకారం అయితే రేపు మార్నింగ్ ప్రెస్ మీట్ ఉంటుంది. ప్రెస్ మీట్ లో అన్ని వివరాలు ఎస్పీ రోహిత్ రాజ్ ఆధ్వర్యంలో అయితే చేరవేస్తామని చెప్పి అయితే వారు వివరాలు అందిస్తున్నారు. సుమారు పట్టుకున్న గంజాయి అయితే మనకు తెలిసిన వివరాల ప్రకారం సమాచారం ప్రకారం 1200 కేజీలు ఉంటుందని, సుమారు దాని విలువ అయితే 5 కోట్ల వరకు ఉండవచ్చని అయితే అంచనా వేస్తున్నారు రాధాకృష్ణ. సో మరి అంటే ఈ గంజాయి ఎక్కడి నుంచి మరి సరఫరా అవుతుంది, దానికి సంబంధించినటువంటి చైన్ ఏమన్నా పోలీసులు కనిపెట్టడం జరిగిందా ఇప్పటి వరకు? గంజాయి అయితే భద్రాచలం కేంద్రంగా ఇటు మోతుగూడెం అటు ఒరిస్సా బలిమెల ఉండి అయితే
సరఫరా సాగుతుందని పోలీసులకైతే ఉన్నటువంటి సమాచారం మేరకు పోలీసులు అయితే వెంబడించి కంటైనర్ అయితే స్వాధీనపరచుకోవడం జరిగింది. ఎక్కువగా గంజాయి వచ్చేసి ఒరిస్సా ప్రాంతం అటు ఆంధ్రప్రదేశ్ కు ఇటు తెలంగాణకు అంటే భద్రాచలం బోర్డర్ గా దగ్గరగా ఉండడంతో అక్కడ నుండి సరఫరా అనేది ఎక్కువగా సాగిస్తుంటారు. ఇక్కడ నుండి బలిమిల నుండి అంటే ఒరిస్సా బలిమిల నుండి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి చింతూరు మీదుగా భద్రాచలం తీసుకువచ్చి భద్రాచలం మీద నుండి అటు మహారాష్ట్ర ఇటు హైదరాబాద్ అటు ముంబై వంటి ప్రాంతాలకైతే తరలిస్తూ ఉంటారు రాధాకృష్ణ. అంతేకాకుండా బెంగళూరుకి ఈ మధ్య కాలంలో కూడా ఎస్పీ రోహిత్ రాజ్ ఆధ్వర్యంలో కొత్తగూడెంలో అయితే బెంగళూరు తరలిస్తున్నటువంటి గంజాయిని కూడా పెద్ద మొత్తంలో స్వాధీనపరచుకోవడం జరిగింది. ఆ సమయంలో కూడా పోలీసులకు ఉన్నటువంటి ఇంటెలిజెన్సీ కథనాల ప్రకారం ఇంటెలిజెన్సీ వివరాల ప్రకారమే ఈ గంజాయిని అయితే పట్టుకోవడం జరిగింది రాధాకృష్ణ. రైట్, థ్యాంక్ యూ. ఇక్కడ నుంచి జూమ్ అది చేసుకోండి. ఎస్, రాష్ట్ర ప్రభుత్వమేమో ఒకవైపు డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చాలి, గంజాయి రహిత రాష్ట్రంగా మార్చాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటే, మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా విచ్చలవిడిగా ఈ విధమైనటువంటి గంజాయి వ్యవహారాలు కొనసాగుతూనే ఉన్నాయి. అసలు పోలీసులకు కూడా కంటి మీద కునుకు లేకుండా పోతా ఉంది. అసలు ఇలాంటి వ్యవహారాలను ఎలా అరికట్టాలి అని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే తలమునకలవుతా ఉంది. మరి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం ఇక సారపాకులో మరి ప్రస్తుతం పోలీసులు అయితే ఒక కంటైనర్ను అదుపులోకి తీసుకోవడం జరిగింది. మరి కంటైనర్లో అయితే భారీ మొత్తంలో గంజాయి అయితే స్వాధీనం చేసుకున్నారు పోలీసులు ప్రస్తుతం. మరి దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రస్తుతం అయితే రాష్ట్ర వ్యాప్తంగా హల్చల్ చేస్తోంది.